కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. వికలాంగుడైన రాజయ్య అనే వ్యక్తి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణ వార్త తట్టుకోలేక తన తల్లి కనకమ్మ అదృశ్యమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కనకమ్మ ఇంటి పక్కనే ఉన్న బావిలో దూకి సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. 2 గంటలుగా బావిలోని నీటిని తోడేస్తున్నారు అధికారులు. గడ్డి కనకమ్మ, మా వరుసకు బావ అవుతాడు గడ్డి రాజయ్య వికలాంగుడు. తర్వాత మాటలు కూడా రావు. గత 10-15 రోజుల నుండి అనారోగ్యం క్షీణించడం వల్ల హాస్పిటల్లో చేర్పించినా కూడా అనారోగ్యం బాగా క్షీణించడం వల్ల నిన్న ఈవినింగ్ సాయంత్రం తీసుకొచ్చిన వల్ల మార్నింగ్ టైంలో 5 గంటల ప్రాంతంలో ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇక ఆమె మనస్తాపానికి లోనై నేను కూడా ఉండి ఏం చేయాలని నా కొడుకు పోయిన తర్వాత అనే ఉద్దేశంతో ఆమె ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత మార్నింగ్ మా బావ లేచి ఇంట్లో ఎవరు లేవలేదని చూసేసరికి ఏంది బావ చనిపోయిన విగత జీవిగా ఇంట్లో పడి ఉన్నాడు. సరే వాళ్ళ అమ్మ చూస్తే వాళ్ళ అమ్మ కనిపించలేదు. సో అమ్మ కనిపించకపోవడం వల్ల చుట్టుపక్కల దగ్గరలో బావి ఉంటే బావి దగ్గరికి వస్తుండగా ఆనవాళ్ళు గుర్తించి బావిలో పడిందని చెప్పేసి 3 మోటార్లు పెట్టినాం. 3 మోటార్లు పెట్టి బావిలో నీళ్ళని తోడేస్తున్నాం. ఇప్పుడు అది నీళ్ళు అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. ఒకవేళ నీళ్ళు కనుక కంప్లీట్గా ఒడిస్తే మాత్రం ఏ విషయం చెప్పలేని పరిస్థితి. నా కొడుకు పోయిన తర్వాత నేను ఉండలేను అని చెప్పేసి ప్రతి ఒక్క 4-5 సార్లకు ఎక్కువ అన్నది మాతోటి అన్నది. దానివల్ల ఆయన మార్నింగ్ చనిపోవడం వల్ల ఆమె ఇక ఏం చేయాలో అర్థం కాక పరిస్థితిలో బయటికి వచ్చి బావిలో జారిన ఆనవాళ్ళు అయితే చూసినాము. సో ఆ అనుమానంతో ఈరోజు బావిలో 3 మోటార్లు పెట్టి బావిలో నీళ్ళని తోడేయడం జరుగుతుంది.